రంగారెడ్డి జిల్లా రాచకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచర్స్ రెచ్చిపోతున్నారు. రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలోంచి ఓ వ్యక్తి గొలుసు లాక్కుని పారిపోయాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. వెనక నుంచి స్కూటీ మీద వచ్చి లాక్కొని తీసుకొని వెళ్ళింది సార్. నేను వచ్చి వెతికే వరకు వాడు ఎప్పుడూ వెళ్ళిపోయింది. ఇక ఒక్కడే వచ్చింది. ఏ బండి మీద? స్కూటీ బండి మీద. వాడు లాక్కొని వెళ్ళే వరకు నాకు ఇక భయం ముట్టుకొచ్చేసరికి పక్కన వేరే వాళ్ళు వచ్చి ఏమైందమ్మా ఏడుస్తున్నట్టు ఇటు సంగతి అని అంటే అటు వెళ్ళి చూస్తే ఇక ఎక్కడ కనపడలేదు. ఇక ఇటు వచ్చి మళ్ళీ 100కి సార్ వాళ్ళకి ఫోన్ చేసిన, పోలీసు వాళ్ళకి చేస్తే వాళ్ళు వచ్చేసి సార్ వాళ్ళు 8:30కి అయింది. 8:31కు సార్ వాళ్ళకి ఫోన్ చేసినాను. 3 తులాలు సార్, మొత్తం 4 ఉంటుంది. ఇక మొత్తం బిల్లలు ఉన్నాయి, పూసలు ఉన్నాయి, 4 దాకా ఉంటుంది సార్. అదైతే 3:30 ఉంది. పిల్లలు అవన్నీ వచ్చేసి అవి కూడా 10 తులాలు దాకా. మేము దేవరకొండ నుంచి వస్తున్నాం, ఇక్కడ దూరం కూడా ఇంటికి వద్దామని. హాస్పిటల్లో మెడికల్ షాప్ ఉంది మా గోను, అక్కడ చూసుకొని కంప్లీట్ చేసి షాపు క్లోజ్ చేసి ఇంటికి వస్తున్నా. పాప ఫోన్ చేసి వస్తున్నా ఉండని, ఇంక అప్పుడే బస్సు దిగుతున్నా. నా వెనకాల ఇక ఎవరు లేరు సార్, ఇక జనాలు ముందు లేరు వెనక లేరు. ఇక వాడు వచ్చేది, ఇక నేను వచ్చి ఒక్కదాన్ని చూసి వేసుకొని వెళ్ళిపోయాడు. మామూలు ఒత్తిది ఒక చైన్ వేసుకున్నా, గోల్డ్ది ఒకటి ఉంది, దాన్ని ఇరొకటి ఇచ్చి పెట్టేసి అసలు దాన్ని